హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి కట్ ఐస్ క్రీమ్. కట్ ఐస్ క్రీమ్ ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఐస్ క్రీమ్ని కట్ చేసుకొని తింటాం కాబట్టి కట్ ఐస్ క్రీమ్. స్కూప్ చేసుకొని తింటే స్కూప్ ఐస్ క్రీమ్ అనుకుంటున్నారా? కాదు. సో ఇది వచ్చేసి ఇలా డిజైన్ చేసాం కాబట్టి, ఇలా కట్ చేసుకొని తింటే మంచిగా మనకి డిజైన్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని కట్ ఐస్ క్రీమ్ అని అన్నాను. యాక్చువల్గా ఐస్ క్రీమ్ పేరు వచ్చేసి క్యారమిల్ ఐస్ క్రీమ్. సో ఇది చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా రెసిపీ ఎలా చేయాలో చూసిద్దాం. సో ముందుగా క్యారమలైజ్ చేసుకోవాలి షుగర్ అనేది. సో షుగర్ ఒక 1 కప్ తీసుకున్నాను. సో వాటర్ వచ్చేసి ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ వాటర్, అంతకుమించి ఎక్కువ వాటర్ వేయొద్దు. సో షుగర్ అనేది మనం క్యారమలైజ్ చేయాలి కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే లేట్గా అవుతుంది. సో అలా షుగర్ అనేది డిజాల్వ్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. సో కొంచెం షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది స్లోగా. సో ఇది వచ్చేసి ఇట్లా వచ్చి కొంచెం డ్రై అయిపోతూ ఉంటుంది మనకి. ఇది ఇట్లా థిక్గా అయిపోయి వాటర్ తక్కువ వేస్తాం కదా, సో అలా చూసారా మొత్తానికి అలా డ్రైడ్ అయిపోతుంది. సో అలా ఏం టెన్షన్ పడద్దు. ఫ్లేమ్ అనేది మనం స్లోలో పెట్టేసి దాన్ని అలా కలుపుతూ ఉంటే మెల్లగా షుగర్ అనేది క్యారమలైజ్ అవుతూ ఉంటుంది. చూడండి, మొత్తం కొంచెం లైట్ స్లోలీగా కలర్ అనేది చేంజ్ అయింది. చూసారా, లైట్ ఆరెంజ్ వచ్చేసింది. అలాగే మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఆ షుగర్ అనేది అంతా కూడా కరిగిపోయి అలా నైస్ గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది. సో కనిపిస్తుందా? ఇలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది కదా, చాలా బాగుంటుంది ఇప్పుడు. సో ఇందులో ఏం చేయాలంటే ఇలా పొంగు వచ్చే వరకు ఉంచేసేసి దాంట్లో మనం కొంచెం బటర్, ఒక 1 టీ స్పూన్ బటర్ వేస్తే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఇక్కడ ఫాస్ట్గా చేసేస్తుండాలి, లేదంటే షుగర్ అనేది మాడిపోతుంది. సో ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి ఒక 1/4 కప్ కూడా క్రీమ్ అనేది యాడ్ చేసి ఫాస్ట్గా మిక్స్ చేసేస్తూ ఉండాలి. చేసి మనం వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసి అలా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే ఇక్కడ మాడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అనేది టేస్ట్ అనేది మనకి ఒక చేదు ఫ్లేవర్ లాగా వస్తుంది. సో ఇప్పుడు ఈ కలర్ ఇది అంతా వచ్చేసి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. అది మనం కొంచెం పక్కకు పెట్టుకోవాలి. సో మనం ఐస్ క్రీమ్కి క్రీమ్ కావాలి కదా. సో క్రీమ్ ఇది అమూల్ క్రీమ్ అన్నా తీసుకోవచ్చు, ట్రోపోలైట్ క్రీమ్ అన్నా తీసుకోవచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ట్రోపోలైట్ క్రీమ్ తీసుకున్నాను. సో దీన్ని ఒక బీటర్ తోటి మనం ఫస్ట్ నార్మల్ స్పీడ్లో బీట్ చేస్తూ ఉండాలి. అంటే అది కొంచెం దగ్గరకు వచ్చి థిక్కన్ అయ్యే వరకు. ఇందులో ఎలాంటి షుగర్ ఎసెన్స్ ఏవి యాడ్ చేయొద్దు. ఆల్రెడీ దీంట్లో అంతా షుగర్ ఉంటుంది అండ్ ఎసెన్స్ కూడా ఉంటుంది. సో నేను ఎలాంటి యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అంటే కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఎప్పుడు ఏ స్టేజ్లో అనేది నేను చెప్తాను. సో అలా అన్ని సైడ్స్ తిప్పుతూ అలా డైరెక్షన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే సైడ్స్ అనేది క్రీమ్ అలాగే ఉండిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇంత థిక్కన్ అయినాక, ఇంత థిక్ క్రీమ్ తోటి మనకి ఐస్ క్రీమ్ అనేది బాగుండదు కాబట్టి దానికి కొంచెం చేంజెస్ చేయాలి. సో అలా క్రీమ్ని అలా చేసుకున్న తర్వాత కొంచెం క్యారమలైజ్ సాస్ చూడండి ఎంత థిక్ అయిపోయిందో. అప్పుడు లూజ్గా ఉండే కదా, ఇప్పుడు చూడండి ఎంత థిక్ అయిపోయిందో. ఆ క్యారమలైజ్ సాస్ ఉంటుంది కదా, ఆ సాస్ మనం దీంట్లో ఒక 2 to 3 టీ స్పూన్స్ వేయాలి, అంతే. అంతకుమించి ఎక్కువ వేయకూడదు, వేస్తే ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా కొంచెం వేయడం వల్ల బాగుంటుంది. ఒక 4 టీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఒకసారి మిక్స్ చేశాక నేను మళ్ళీ ఇంకొక 2 టీ స్పూన్స్ వేసి యాడ్ చేస్తున్నాను. దాన్ని కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఒక 2 టీ స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి మొత్తం టోటల్గా 4 టేబుల్ స్పూన్స్ వేసాను. టీ స్పూన్స్ కాదు, టేబుల్ స్పూన్స్. సో 4 టేబుల్ స్పూన్స్. చూసారా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది, మనకు ఐస్ క్రీమ్ అనేది మంచి కలర్లో వచ్చింది. సో ఇప్పుడు ఇంత క్రీమీ టెక్స్చర్లో మంచిగా ఉండదు కాబట్టి టోటల్గా ఒక 1 కప్ పాలు, నేను అవి కూడా చిక్క పాలు ఉంటాయి కదా, ఆ పాలు మాత్రమే యూజ్ చేయాలి. అవి యూజ్ చేస్తేనే మనకి ఐస్ అనేది ఫామ్ అవ్వదు. అంటే పాలల్లో నీళ్లు కలపని పాలు ఉంటాయి కదా, ఆ పాలు మాత్రమే యూజ్ చేసేయాలి. సో అలా కొంచెం పాలు వేస్తూ కొంచెం అంత లూజ్గా, అంటే థిక్ క్రీమ్గా ఉంటుంది, కొంచెం లూజ్గా ఉంటుంది. సో దట్ అప్పుడు అది మనకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో అలా జారే కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో మీరు ఇదే క్రీమ్ స్టేజ్లోనే మీరు కండెన్స్డ్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. మేము ఇంతే ఎక్కువ షుగర్స్ తినం కాబట్టి ఇది మాకు సరిపోతుంది. ఈ షుగర్ మనకి బయట దాంట్లలో కావాలి అంటే
దాంట్లో కొంచెం ఎక్కువ షుగర్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్స్, సో అది యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇలా మధ్యలో కొంచెం వేసి అలా క్యారమెల్ ఉంది కదా సాస్, ఆ సాస్ తోటి ఊరికే అలా మధ్యలో, ఇది మిడిల్ ఆఫ్ ద శాండ్విచ్ ఐస్ క్రీమ్ లాగా అవుతుంది. సో అలా మధ్యలో వేసాను. తర్వాత రిమైనింగ్ ఐస్ క్రీమ్ కూడా దాని మీద నుంచి మళ్ళీ కవర్ చేసేస్తున్నాను. మిగతాది మొత్తం కూడా కవర్ చేసి ఇక్కడ మంచిగా మనం డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ లేదు అంటే నార్మల్గా అలాగే స్కూప్ చేసుకొని కూడా తినొచ్చు. సో నేను ఇలా డిజైన్ చేసి, ఎప్పుడు స్కూప్ చేసుకొని తింటూ ఉంటాం కదా, సో డిఫరెంట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకొని అలా డిజైన్ మీద ఉంటే అని నేను ఇలా ట్రై చేశాను. సో ఏం లేదు, సింపుల్ ఒక స్పూన్తో అలా అలా వేసేసి, మనకి టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్ తోటి ఒకటే డైరెక్షన్లో మొత్తం చేయాలి. నెక్స్ట్ పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, 2 డైరెక్షన్స్లో 2 ఒక్కొక్కసారి చేసేస్తే సరిపోతుంది. మనకి మంచి లీఫ్ డిజైన్ అనేది వస్తుంది. అది చూడడానికి కూడా మంచిగా ఉంటుంది, తింటుంటే కూడా పైన మనకి క్యారమెల్ మధ్యలో వస్తుంటే టేస్ట్ బాగుంటుంది. అంతే, ఫ్రీజర్లో మనం ఇలా చేసి 6 అవర్స్ పెట్టేయడమే. సో 6 అవర్స్ ఫ్రీజర్ అయిపోయిన తర్వాత తీస్తే ఇలా ఉంటుంది. సో దీన్ని మధ్యలోకి అలా కట్ చేసుకొని, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, కొంచెం రూమ్ టెంపరేచర్ కొంచెం అయినాక మనం తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వెంటనే తీస్తే చాలా గట్టిగా ఉంటుంది కదా, అది మనకు అలా తీయడానికి రాదు. సో నేను కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక సో అలా దాంతో తీసేసాను, ఒక పెద్ద దాంట్లో స్పూన్తో. సో దాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎనీ ఫంక్షన్లో కానీ అకేషన్లో కానీ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్.